బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బెట్టింగ్ యాప్ను ఇప్పటివరకు ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై పోలీసులు విచారణకు రావాలని నోటీసులు పంపించారు. ఇప్పటికే పలువురు పోలీస్ స్టేషన్కు హాజరయ్యి వివరణ ఇచ్చారు కూడా. యాంకర్ విష్ణుప్రియ ఫోన్ సీజ్ చేశారు పోలీసులు. ఇప్పటివరకు కేసులు నమోదైన వాళ్లు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి బెట్టింగ్ యాప్స్పై వివరణ ఇస్తున్నారు. తాజాగా బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కున్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మేరకు ప్రముఖ యూట్యూబర్ అన్వేష్పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొన్నీ మధ్య అన్వేష్ ఇమ్రాన్పై దారుణంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటంపై ఆ వీడియోలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోపై ఇప్పటికే కౌంటర్ వీడియో రిలీజ్ చేసిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ తాజాగా ఒక సెంటిమెంట్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. సీఎం రేవంత్ రెడ్డికి వీడియో ట్యాగ్ చేస్తూ అన్వేష్పై కేసులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే, అన్వేష్ తన తల్లిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడని, అందుకోసం అతడిపై చర్యలు తీసుకోవాలని వీడియోలో పేర్కొన్నాడు. తన అమ్మను ఉద్దేశిస్తూ నా అన్వేష్ చేసిన వ్యాఖ్యల్ని వీడియోలో చూపిస్తూ ఇమ్రాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను తప్పు చేసి ఉంటే తనపై విమర్శలు చేయొచ్చునని, కానీ ఏ తప్పు చేయని తన తల్లిపై ఇలా మాటలతో అసభ్యంగా దూషిస్తూ మాట్లాడటం తప్పు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో మీరు మాట్లాడిన మాటలు వింటాము. స్త్రీలను గౌరవించని వారిని ఎవరినైనా శిక్షిస్తామని మీరన్నారు. అందుకే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాంటి వారిపై మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ ఇమ్రాన్ ఆ వీడియోను పేర్కొన్నాడు. చట్టాన్ని గౌరవిస్తామని, కానీ డబ్బు కోసం, వ్యూస్ కోసం తన తల్లిని దారుణంగా తిట్టిన అన్వేష్పై కేసు నమోదు చేయాలని కోరాడు ఇమ్రాన్ ఖాన్. అన్వేష్పై కూడా చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, అతడిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. మరి దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ని తన ప్రయోజనాలకు ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు పంపిస్తూ విచారణకు హాజరు కావాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు చాలామంది హాజరయ్యారు. ఇందులో విజయ్ దేవరకొండ, రానా పేర్లు కూడా వినిపించటంతో విజయ్ దేవరకొండ టీం దీనిపై క్లారిటీ ఇచ్చారు. అలాగే మరి కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని పోలీసులు అంటున్నారు. త్వరలోనే వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తామని వారు చెబుతున్నారు.